హైదరాబాద్ కుషాయిగూడలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 16 సంవత్సరాలు ఉన్న అయాన్ దారుణమైన హత్యకి గురయ్యాడు. రీసెంట్ గా జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకి కొంతమంది వ్యక్తులు వచ్చి అయాన్ని హత్మార్చి చంపేశారు. అయితే ఈ కేసు విషయాల్లో 2 కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అండ్ 2 రకాలుగా ఈ కేసు గురించి అందరూ కూడా చర్చిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ అయాన్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయిని ప్రేమించాడు, అలాగే తనతో పాటు తనకు సంబంధించిన ఒక ఫ్రెండ్ కూడా అదే అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్లే ఒక అబ్బాయి, సేమ్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి, నా లవర్ కి ఎందుకు కాల్ చేసావు, నా ఎక్స్ లవర్ కి ఎందుకు కాల్ చేసావు అంటూ కూడా అతని ఫ్రెండ్స్ అయాన్ కి ఫోన్ చేసి తనున్న స్పాట్ కు వచ్చి చంపేశారనేది ఒక కోణంలో ఒక వార్త వినిపిస్తుంది. అండ్ మరొకటి ఏంటంటే, తమ కుమార్తెని వేధించాడని చెప్పి ఎవరైతే ఉన్నారో ఫాదర్, అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అతను ఆచూకీ తెలుసుకుని అతను ఎక్కడున్నాడో తెలుసుకుని అతన్ని ఫ్యామిలీ మెంబర్స్ పంపించి అతన్ని చంపించాడనేది ఒక కోణంలో వస్తున్న వార్త. అయితే అసలు ఈ రెండింటిలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పోలీసులు తేల్చాల్సిన విషయం అయితే ఉంది. అండ్ శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. అయాన్ 10వ తరగతి రీసెంట్ గానే పాస్ అయ్యాడు. దాని తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి క్యాటరింగ్ పని చేస్తా ఉన్నాడు. వీళ్ళ ఫాదర్ కూడా కుషాయిగూడ దగ్గర ప్రగతి నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తా ఉన్నాడు. ఫ్యామిలీస్ తో కలిసి ఉన్నారు. అయితే క్యాటరింగ్ వెళ్ళిన తర్వాత సైనిక్ పూరి ఒక ఫంక్షన్ కి క్యాటరింగ్ వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు రాధికా చౌరస్తా దగ్గర, రాధికా థియేటర్ అని చెప్తా ఉంటాం, అక్కడ చౌరస్తా దగ్గర అయాన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మా కుమార్తెను ఎందుకు వేధిస్తున్నావు అంటూ కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. అయితే నేను ఇక్కడే ఉన్నాను, రండి మాట్లాడుకుందాం అన్నాడు అయాన్. అయితే అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. దారుణంగా ఘర్షణ జరిగింది అక్కడ. ఈ ఘర్షణలో అయాన్ని తీవ్రంగా చాలా గాయాలు పాలయ్యాడు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకెళ్తున్న సమయంలోనే అయాన్ మరణించాడు. అయితే ఇది ప్రస్తుతం బయటకు వస్తున్న వార్త. అయితే మరి అసలు పోలీసులు నిర్ధారించాలి. బాడీని పోస్ట్ మార్టం పంపించారు. ఒక పక్క ఫ్యామిలీ మెంబర్స్ చేయించారని చెప్పేసి అంటున్నారు. మరొక పక్క ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల వేరే అబ్బాయి తన ఫ్రెండ్ అయిన అయాన్ని కావాలని హత్మార్చి చంపేశాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇందులో అమ్మాయికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంకా బయటకు రాలేదు. అండ్ వీళ్ళ ముగ్గురు కూడా మైనస్ కావడం చాలా విశేషం. ఒకసారి నేను పూర్తిగా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తా. తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలిక కుటుంబం బాలుడిపై దాడి చేసి హతమార్చింది. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ కి చెందిన ఎండి రిజ్వాన్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. 17 ఏళ్ల అతని కుమారుడు ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో పాస్ అయి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అయితే వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండటం దేనికని క్యాటరింగ్ కి పనిచేస్తున్నాడు. అందులో భాగంగా గురువారం ఉదయం సైనిక్ పూరిలో జరిగిన ఓ ఫంక్షన్ కి అతని మిత్రులతో కలిసి వెళ్ళాడు. అనంతరం ఫంక్షన్ పూర్తి చేసుకుని బాలుడు అతని ఇద్దరు మిత్రులతో కలిసి రాధికా చౌరస్తా సమీపంలోని వీరారెడ్డి ఎన్క్లేవ్ ఎదుట రోడ్ పై నిలబడి ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో వారిలో ఒకరికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఎదుటివారు మా అమ్మాయిని నిత్యం ఎందుకు వేధిస్తున్నారు అంటూ పౌరుషంగా మాట్లాడారు. అంతేగాక మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, మీ సంగతి చెబుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ బాలుడు తాము ఎక్కడ ఉన్నామో చెప్పాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత ఒక బైక్ మీద 4 వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి రాగానే బాలుడిని అదే విషయంపై ఆరా తీశారు. అనంతరం వాళ్ళ మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ బాలుని చాలా చితక్కొట్టి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బాధితుల్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిని పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. అనంతరం ఘటనా స్థలాన్ని కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ వెంకన్న పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దాడి చేసిన వ్యక్తులు ఎవరు, అమ్మాయిని వేధించింది ఎవరు అనే పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో గైస్, చూస్తున్నారు కదా అసలు ఏం జరిగింది, అయాన్ని ఎందుకు చంపారు. ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల ఆ అమ్మాయి మరొక వ్యక్తితో కలిసి ఆ హత్య చేయించిందా, లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేశాడని ఒక వ్యక్తి కోపంతో అతన్ని హత్య చేశాడా, లేదంటే తన కుమార్తెని వేధిస్తున్నాడని చెప్పేసి తండ్రి ఇన్వాల్వ్ అయ్యి 4గురితో హత్య చేయించాడా, ఈ విషయాలు కాస్త బయటకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అయాన్ తనకి 16 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. అయితే వేసవి సెలవుల్లో ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి క్యాటరింగ్ పనులు చేసుకుంటా ఉన్నాడు. అదే టైంలో తిరిగి వస్తుండగా
ఈ హత్యకి గురయ్యాడు అయాన్. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక పక్క ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది అయితే మాత్రం తెలియాల్సింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. అందులో వ్యక్తులను ఇప్పటికే గుర్తించారంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళని నాకు తెలిసి ఈవినింగ్ 3 గంటల 4 గంటల ఆ టైంలో మీడియా ముందుకి హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే అయాన్ని బాడీని కూడా పోస్ట్ మార్టానికి పంపించారు గాంధీ ఆసుపత్రికి. సాయంత్రం కూడా వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించే అవకాశం అయితే ఉంది. ఇది అయితే చాలా చాలా దారుణం.